కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను క్లియర్ కట్గా అర్థమవుతుంది. మన మిత్రులు మాట్లాడుతున్నట్లుగా కొన్ని స్టేట్మెంట్స్ నేను స్ట్రాంగ్ అండ్ స్ట్రిక్ట్గా కండోన్ చేస్తా. ఆయన ఒక జాయింట్ కలెక్టర్ హోదాలో ఏదైతే రెవెన్యూ రికార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారో ఆయన అభినందిస్తాను, హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. ఒక న్యాయవాదిగా, ఒక అడ్వకేట్గా వాటి విలువలు నాకు తెలుసు కాబట్టి నేను 100% ఆయన యొక్క స్టేట్మెంట్స్ని ఏకీభవిస్తూ ఉన్నాను. ఇవేమీ అవసరం లేదని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఏదైతే మన మిత్రులు మాట్లాడుతున్నారో, ఒకటి ఏంటంటే మనకు ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. విఆర్ఏ వ్యవస్థను గడిచిన 3 ఏళ్ల క్రితం కేసీఆర్ రద్దు చేయడం జరిగింది. విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంటు ఆ ఊరికి ఒక పట్టుకొమ్మల అంటాడు. ఒక పునాది అంటే ఒక మోకేసిన తర్వాత అది వేరే చెట్టై వృక్షం ఎట్లా ఫలాన్ని ఇస్తుందో అదేవిధంగా ఒక ప్రాపర్టీని దాని టైటిల్ ఫ్లో ఎట్లా జరుగుతుంది అనేది ప్రాక్టికల్గా ఆయన ఉండి రికార్డ్ బిల్డప్ చేసిన తర్వాత ఒక రికార్డ్ బిల్డప్ అయిన తర్వాత ఆ రికార్డు జీవితకాలం ఉండేది. అది దాన్ని ట్యాంపర్ చేయడానికి కానీ మార్చడానికి ఎటువంటి ఛాన్సెస్ లేవు. కేసీఆర్ ప్రభుత్వంలో 2003 సంవత్సరాల క్రితం అనుకుంటా నాకు తెలిసి 18 తర్వాత అనుకుంటా నో ఆ వ్యవస్థ రద్దు చేస్తే మేము 3 years బ్యాక్ అనుకుంటా నాకున్న నాలెడ్జ్లో. అంటే మనం 3 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇది జరిగిన వ్యవహారం ఇదంతా కూడా. అప్పుడు ఈ విఆర్ఏ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేసి సుమారుగా 25,000 సార్ ఎంతమంది ఉండేవాళ్ళు? 25,000-26,000 మంది విఆర్ఏలను తీసుకుపోయేసి మిగతా శాఖలో జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు సరే అక్కడ చేసిన మంచి పని ఎందుకంటే 5,000 రూపాయల శాలరీ సేవ్ అవుతున్నాయో దాన్ని ఎన్హాన్స్ చేస్తూ 10,000 రూపాయలు ఏదో హైక్ చేస్తున్నట్టుగా చేస్తూ వాళ్ళని వివిధ శాఖలకు మార్చడం జరిగింది. మార్చిన తర్వాత ధరణి అనే ఒక పోర్టల్ని తీసుకొచ్చేసి వాస్తవంగా ఆలోచించుతూ ఉంటే కేవలం అంటే పెత్తందారులకు భూములు అప్పచెప్పాలన్న దురుద్దేశంతోనే ఇప్పుడు కౌలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏళ్ల తరం నుంచి వాళ్ళు కాస్త చేసుకుంటుంటారు. వాళ్ళ జీవనోపాధి అది, వాళ్ళ బతుకుదెరువు అది. వాటి మీద బ్రతికే వాళ్ళని అందరినీ కూడా ఆగం చేసి రోడ్డు మీద పడేసి ఎవరైతే దొరలు పెత్తందారులు ఉన్నారో వాళ్ళ రికార్డ్స్ అన్ని కూడా మార్చేసేసి మనందరికీ తెలిసింది ధరణిలో ఈరోజు అనుభవదారు కాలం లేదు. ఏంటి సార్ కరెక్ట్గా అనుభవదారు కాలం తీసేసినారు, పట్టాదారు పేర్లు తీసుకొచ్చినారు. దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అప్పుడు నక్సలిజం అనేది ఒకటి ఉండేది. నేను కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను కాబట్టి నాకు తెలుసు. 100 ఎకరాలు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి వచ్చింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఎక్సెస్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ మినిమైజ్ చేసేసి లిమిటెడ్ ల్యాండ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితులలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇచ్చిన తర్వాత ఈ దొరల భూములన్నీ కూడా డివైడ్ అండ్ స్కాటర్ అయినాయి. ఎవరికి ఎంత ల్యాండ్ ఉండాలో అంత ఉన్న తర్వాత మిగతా ల్యాండ్ అంతా కూడా పేదలకు, బడు బలహీన వర్గాలకు కావచ్చు, దళితులకు కావచ్చు వాళ్ళకు పంచడం జరిగింది. పంచిన తర్వాత వాళ్ళు బ్రతకడానికి, వాళ్ళ జీవనోపాధికి వాడుకున్న భూములు ఇవన్నీ కూడా కేవలం అంటే దొరంహంకారం ఎట్లా ఉంటుందంటే ఎవరి దొరల భూములు అయితే పోయినాయో కేసీఆర్ నిజంగా అపరిచానికుడు అండి. మనం ఇప్పుడు నిజంగా ఆయన సల్యూట్ కొట్టాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ భూములు తిరిగి ఇవ్వాలని ఒక పట్టుదలతో ఒక స్కెచ్ చేసి రాజకీయంగా ఉన్న దళితులను అందరిని కూడా తొక్కేయాలన్నది 2014లో దళిత ముఖ్యమంత్రి వాగ్దానం నుంచి కానీ, దళితులకు 3 ఎకరాల భూమి నుంచి కానీ మొదలు పెడితే మొన్న దాకా వచ్చిన ఈ దళిత బంధు ఏదైతే ఉందో అక్కడి దాకా కూడా తెలంగాణ రాష్ట్రంలో దళితులను, బడు బలహీన వర్గాలను మోసం చేసిన దాఖలాలు కేసీఆర్ చరిత్రలో ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేసుకున్నాడు ఆయనే దళితులు మోసం చేసిన దాంట్లో. అందులో భాగంగానే ఈ ధరణి వెబ్సైట్ తీసుకొచ్చేసి ఉన్న కాసుదారులందరినీ కూడా తీసుకొచ్చేసి బొంద పెట్టేసి రోడ్ల మీద పడేసి ఆగం చేసింది. ఈ రోజులలో నిజంగా చెప్తున్నాను మేడం, మనము ధరణిలో ఒక టెక్నికల్ ఒక ల్యాప్సెస్ ఉంది, ఇష్యూస్ ఉన్నాయంటే దాన్ని ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి ఈ సేవకి. ఏం గురుగారు కాదా? ఎన్ని డబ్బులు కట్టాలి సార్ చెప్పండి, మీరు చెప్పండి. 2,500 కట్టాలి. ఒకటి నన్ను కంప్లీట్ 2,500 మనం కడితే ఆ 2,500 తిరిగిస్తారా? నేను హక్కుదారిని, నేను కాల్ చేసుకుని నేను బతుకుతున్నాను. నా దాంట్లో ఒక పొరపాటు జరిగిందంటే 2,700 రూపాయలు సుమారుగా నాకు తెలిసి 2,500గా 2,700 రూపాయలు ఏదో పోయి కడితే దానికి నిజంగా నామో నిశాన్ లేదు, కనీసం వీడిని పట్టించుకునే నాదు లేదు. ఇది వాస్తవమే. మనం ఒకసారి కనుక పబ్లిక్లోకి వెళ్తే ఇది మనకు తెలుస్తుంది. మీరు నాయకులు సార్, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తులు
దళితుల భూములకు ధరణికి ఎవరి భూమికి నేను చెప్తున్నాను, అదెందుకు చెప్తున్నాను, నేను కూడా చెప్తా, దాన్ని కూడా చెప్తా. దొరల భూములన్నీ కూడా అప్పుడు బతకడానికి లేని వాళ్ళకు పంచిపెట్టిన భూములు అవన్నీ కూడా ఈ భూములన్నీ కూడా ఏది గుంజుకునేది కాదు, గుంజుకోవాల్సిన అవసరం లేకుండానే వినండి గుంజుకోవాల్సిన అవసరం లేకుండానే ధరణి పేరుతోని అఫీషియల్ గా వైట్ కాలర్డ్ స్కామ్స్, మోసాలు, దగాలు ఇవన్నీ కూడా కేసీఆర్ చేసినాయి. వైట్ కలర్ మోసాలు ఇవన్నీ కూడా తీసుకుపోయేసి అఫీషియల్గా రికార్డు బిల్డ్ చేసేసుకొని ధరణిలో పెట్టుకున్న తర్వాత ఇది నాదిరా భూమి అని చెప్పేసి వాడు నిన్న మొన్నటి దాకా కాస్ట్ చేసుకొని దాని మీద తిన్నోనికి ఈరోజు అధికారం లేదు. అటువంటి పరిస్థితులలో ఈరోజు ధరణిని తీసుకొచ్చేసి ఇంట్రొడ్యూస్ చేసేసి నాశనం పట్టించినారు. ఆ ధరణిని తీసేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు నుంచి కూడా వాగ్దానం చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటుంది. ఈరోజు మళ్ళీ కూడా అదే ప్రక్షాళన జరగాలంటే వీఆర్ఏ వ్యవస్థ మళ్ళీ రావాలి. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎప్పుడైతే 7 నెలల నుంచి జీతాలు లేవు, ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా CCLAకి ఇన్స్ట్రక్షన్స్ సీఎం గారు పాస్ చేయడం జరిగింది. ఆ జీతాలు కూడా కడుతున్నారు. ఇది అబద్ధమా చెప్పండి. మరి 5,000 నుంచి నువ్వు 10,000 పెంచినోనివి కనీసం అంటే వాళ్ళ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా విస్మరించుకున్న ఈ కేసీఆర్ను మనం ఏం మాట్లాడాలి ఏమనేది ఒకసారి మీరు చెప్పండి. సో కాబట్టి నేనేం చెప్తానంటే నిన్న ఏదైతే జియో వచ్చిందో 58, 59 జియోను మేము రద్దు చేస్తామని చెప్పేసి రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో ఉన్న ల్యాప్సెస్ కూడా నేను చెప్తా. ఎవరైతే 25 గజాల వరకు, అంటే ఇది పబ్లిక్ అందరు కూడా ఉపయోగపడే మెసేజ్, 25 గజాల వరకు ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్నీ కూడా మీరు రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇల్లు కట్టుకున్నా కూడా వాళ్ళ స్థానికంగా ఉన్నా కూడా అప్ టు 25 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ మేము ఫ్రీగా మీకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం అన్నమాట ఇది. అది పక్కన పెట్టినారు. 25 నుంచి 125 గజాల వరకు, 125 గజాల నుంచి 200 వరకు ఉంటే కనుక 50%, 250 నుంచి 500 ఉంటే కనుక 75%, 500 ఎబో ఎవరైనా ల్యాండ్ అక్వైర్ చేస్తే గవర్నమెంట్ రేట్ మీద ఇది కడితే మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ఒక జియో పాస్ చేయడం జరిగింది. సో అది కూడా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. దానికి సంబంధించి ఎన్నో దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తులు తీసుకొని నాకు తెలిసి మా ఊర్లలో కూడా కొంతమంది గవర్నమెంట్ ల్యాండ్ రెగ్యులరైజ్ అవుతుంది, పట్టాలు వస్తాయంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కు లక్షల రూపాయలు చెక్కులు డీడీల రూపకంగా కట్టినవి కూడా. నేను చెప్తున్నాను, బెల్లంపల్లి మా ఊరు, నేను పర్సనల్గా నేను సర్వే చేసిన ఇష్యూ, అది బయటికి తీసుకురాలేకపోయినాము. ఒకవేళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని బయటకు తీస్తా. అటువంటి పట్టాలు చేస్తాను, రెగ్యులరైజ్ చేస్తానని చెప్పేసి గత 7 సంవత్సరాల క్రితం చెక్కులు వసూలు చేసుకొని ఇంతవరకు కూడా పట్టాలు ఇష్యూలు కాలేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ కొత్త స్కీములని తీసుకొచ్చేసి ప్రజలను మభ్యపెట్టున్నారు. అది మనకు తెలిసిందే. ఇంకో విషయం చెప్తాను నేను, ఎవరైతే నాకు తెలిసి 81, 85 జియో ప్రకారంగా 55 to 61 ఇయర్స్ ఉన్న వాళ్ళ ఇప్పుడు వీఆర్ఓలో సార్ చెప్పినట్టుగా ఏళ్ల తరం నుంచి చేస్తున్న వాళ్ళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది. అది కూడా తుంగలోకి దొక్కినారు. మాట్లాడే సమాధానం చెప్పమనండి, పక్కనే ఉన్నారు కదా బీఆర్ఎస్ నాయకులు మిత్రులు, తుంగలోకి దొక్కేసి కనీసం అది రెగ్యులరైజ్ కూడా చేయలేదు. అటువంటి పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీఆర్ఎస్ అప్పటి పార్టీ పరిపాలించింది. దాన్ని అన్నింటిని కూడా ప్రశ్నలను తీసుకొస్తాం, చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ ల్యాప్సెస్ ఉన్నాయో, ఈ ప్రొసీజర్ ల్యాప్సెస్ అన్నింటిని కూడా ఎత్తుబట్టేసి ఈ ఏదైతే పర్టికులర్ జియోస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది. దానికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. నిన్న రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఈరోజు పేపర్లలో న్యూస్లో వచ్చింది. సో కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే అంటే నేను ఏది కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఏ విధంగా అయితే వీఆర్ఏ ప్రశ్నలను తీసుకొచ్చేసి వాళ్ళను పక్కదోవలు పట్టించేసి ఈరోజు నాశనం పట్టించేసి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చిందో వాటినన్నిటిని కూడా రెక్టిఫై చేసేసి ఖచ్చితంగా సమర్థమైన పాలన అందరికీ అందించే ప్రాసెస్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మోర్ పర్టికులర్లీ ఇప్పుడు మన డిబేట్ అదే కాబట్టి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా వీఆర్ఎస్ ఏదంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంటే కావచ్చు, లేకపోతే వాళ్ళకు పెండింగ్ ఉన్న శాలరీసే కావచ్చు, లేదు మళ్ళీ దాని తర్వాత వీఆర్ఓలను మళ్ళీ సేమ్ పొజిషన్కి సెట్ బ్యాక్ చేయడానికి కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి నిర్ణయం తీసుకున్నది. అది ఇంప్లిమెంట్ అంటే ఆర్డర్స్ అయితే నాకు తెలిసి పాస్ కాలేదు, ఇంకా రాలేదు. కానీ అది కనుక చేస్తే కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిలో వీళ్ళ గుండెలు నిలిచిపోతుంది. తీసేసి ఆ హక్కుని ఒక కలెక్టర్కి